Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venki. నాగార్జున గారు ఇట్స్ వైజ్ ఇప్పుడు ఫామ్ లో లేకపోయినా సంక్రాంతికి వస్తున్న నాగార్జున మూవీ అంటే ది సంథింగ్ స్పెషల్. ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎక్కడ ఎప్పుడు ఎలా కొట్టాలో నాగార్జున గారికి బాగా తెలుసు. అందుకే లాస్ట్ టికెట్ లో 4 హిట్స్ మాత్రమే కొట్టినా వాటిలో 2 సంక్రాంతిలోనే పడ్డాయి. ఇప్పుడు నా సమీరంగా అంటూ మరో పండుగ మూవీతో రెడీ అయ్యాడు. ఇది మలయాళం మూవీ అయిన పొరింజు మరియం అనే మూవీకి రీమేక్ ఫిల్మ్. నాగార్జున గారితో పాటు అల్లరి నరేష్ రాజ్ తరుణ్ అనదర్ అట్రాక్షన్ గా తెరకెక్కిన ఈ ఫిల్మ్ ట్రైలర్ ఇప్పుడే రిలీజ్ అయింది. సో లేట్ చేయకుండా ఈ ట్రైలర్ ఎలా ఉందో, పండగ రేస్ లో ఎంతవరకు ఇంపాక్ట్ ని చూపించగలదో క్లియర్ గా మాట్లాడుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఈ ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. ట్రైలర్ కట్ అయితే బాగుంది, సంక్రాంతికి సరైన సినిమా అనే విధంగా ఉంది. అలానే కొన్ని మైనస్లు కూడా ఉన్నాయి, వాటి గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందుగా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఇది రీమేక్ మూవీ అయినా మన నేటివిటీకి తగ్గట్టు చాలా చేంజెస్ చేశారు. ఇన్ కేస్ ఒరిజినల్ ఎవరైనా చూసుండకపోతే చూడకండి, డైరెక్ట్ గా ఈ మూవీనే ప్రిఫర్ చేయడం బెటర్. సెకండ్ హాఫ్ అండ్ క్లైమాక్స్ చాలా ఎమోషనల్ గా ఉంటాయి. టికెట్ రేట్స్ కూడా ఎలానో నార్మల్ గా ఉండడంతో ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు. ఇక ట్రైలర్ లో ప్లస్ పాయింట్స్ చూసుకుంటే ఇది పల్లెటూరు బ్యాక్ డ్రాప్ మూవీ కావడంతో ట్రైలర్ లో ఆ వైబ్స్ కనిపించాయి. దాంతో పాటు మూవీలో ఉన్న క్యాస్ట్, అసలు ఈ క్యాస్ట్ తో మరో 3 సినిమాలు తీయొచ్చు. నాగార్జున గారు, అల్లరి నరేష్, రాజ్ తరుణ్, అషికా రంగనాథన్, రక్షారన్, మన జైలర్లో కనిపించిన మిన్నా మీనన్, బంతి భోజనాల్లో అరిటాకు నిండా 60 కూరలు అన్నట్టు ఇలా బెస్ట్ క్యాస్ట్ ని తీసుకున్నారు. వాళ్ళ పేరింగ్ కూడా బాగుంది. మూవీకి మెయిన్ అట్రాక్షన్ నాగార్జున గారైతే ఆయన ఇప్పటికే ఇలాంటి సినిమాలు చాలా చేయడంతో నా వరకు నన్ను థియేటర్ కి తీసుకెళ్లేది అల్లరి నరేష్ గారు. అసలు ఈ రేంజ్ క్యారెక్టర్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ డైరెక్టర్లు బంగారపు ఉండిని చిల్లర కోసం వాడుకున్నట్టు ఈ జనరేషన్ రాజేంద్ర ప్రసాద్ అంటూ కామెడీ క్యారెక్టర్స్ కే పరిమితం చేశారు. బట్ కొన్ని షాట్స్ లో నాగార్జున గారినే డామినేట్ చేశారంటే అతిశయోక్తి కాదు. ఇక ఈ మూవీలో రాజ్ తరుణ్ కూడా క్రేజీ క్యారెక్టర్ అవ్వబోతుంది. ఓవరాల్ గా ఈ కాంబినేషన్ చూడడమే ఒక ఫీస్ట్. ఇక ఎంటర్టైన్మెంట్ విషయంలో నాకు తెలిసి ఈ జనరేషన్ లో ఈ ముగ్గురు బెస్ట్. డైలాగ్స్ అండ్ సీన్స్ సర్దు దాటిపోకుండా లిమిట్స్ లో ఉండి ఎంటర్టైన్ చేయగలిగితే మూవీ బ్లాక్ బస్టర్ అంతే. ఇక మాస్ ఆడియన్స్ కి కింగ్ నాగార్జున గారు ఎలానో ఉన్నారు. సిగరెట్ ని వెలిగించడానికి మిగిలిన హీరోలంతా ఏదేదో చేస్తుంటే నాగార్జున గారు ఈ విధంగా వెలిగించడం డిఫరెంట్ గా ఉంది. అండ్ మార్క్ మై వర్డ్స్, అషికా రంగనాథన్ కి మూవీ ఖచ్చితంగా బ్రేక్ ఇవ్వబోతుంది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ ఆ రేంజ్ లో ఉంది. మరి ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ట్రైలర్ లో ఆస్కార్ విన్నర్ అని వేసే ముందు కీరవాణి గారు ఆ రేంజ్ లో మ్యూజిక్ ఇచ్చుంటే బాగుండు. అసలు అదే మ్యూజిక్ కో మరి. దీనికంటే 25 ఏళ్ల ముందు రిలీజ్ అయిన ఘరానా బుల్లోడు అండ్ అల్లరి అల్లుడు సినిమాలో మ్యూజిక్ బెటర్ గా ఉంటుంది. నాకెందుకో ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బిగ్గెస్ట్ మైనస్ అవుతుందని అనిపిస్తుంది. సాంగ్స్ కూడా పెద్దగా క్లిక్ అవ్వలేదు. మ్యూజిక్ ఒకటి పక్కన పెడితే ఈ సినిమా పర్ఫెక్ట్ సంక్రాంతి విన్నర్ మెటీరియల్ లా కనిపిస్తుంది. ఎలానో సినిమాపై నార్మల్ ఎక్స్పెక్టేషన్స్ మాత్రమే ఉండడంతో పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్సులు లేకపోలేదు. సో గైస్, దట్స్ ద వీడియో. ఇది నా సమరంగా ట్రైలర్ పై మా రివ్యూ. మీకు ఈ ట్రైలర్ ఎలా అనిపించిందో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.